హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లో సోషల్లో మనం సిక్స్త్ పాఠం అంటే సిక్స్త్ లెసన్ నేర్చుకుంటున్నామండి. లెసన్ పేరు వచ్చేసి ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్. ఓకే, ఫ్రమ్ గ్యాదరింగ్ ఫుడ్ టు గ్రోయింగ్ ఫుడ్. ద ఎర్లియస్ట్ పీపుల్ ఏంటిది, సేకరించినటువంటి ఆహారం నుండి ఏంటిది వాళ్ళు ఉత్పత్తి అంటే ఏంటిది గ్రోయింగ్ ఫుడ్ ఆహారం వరకు ఎట్లా ఆది మానవులు ఎలా ఉన్నారు, ఎట్లా చేసిర్రు అనేది ఇదంతా కూడా లెసన్. ఓకే అండి, కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్స్ మేము కామెంట్ బాక్స్లో ఇస్తామండి. అది మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే అండి, మనం ఇప్పుడు టాపిక్లో ఎంటర్ అయినట్లయితే మనకి ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ అంటే మనకు ఇంగ్లీష్ అనేది నోట్స్ ఉంటుంది, తెలుగు మ్యాక్సిమం ఆఫ్ అంటే ఎక్కువ ఏంటిది మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇక్కడ చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ హౌ యువర్ ఫ్యామిలీ ఆబ్టైన్స్ ద ఫుడ్ యూ ఈట్? ఏంటిది, మీరు ఎప్పుడైనా కూడా అంటే మీరు తినేటువంటి ఆహారం, మీరు ఏంటిది మీ ఫ్యామిలీ తినేటువంటి ఆహారం అది ఎక్కడ నుండి వచ్చిందనేది ఎప్పుడైనా చూసారా, అంటే మీకు ఎప్పుడైనా ఆలోచించారా అనేది ఇక్కడ ఉంది క్వశ్చన్. హౌ ఈస్ ఫుడ్ గ్రోన్ అండ్ వాట్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్? ఆహారం ఎట్లా అంటే ఎట్లా పెరుగుతుంది, అంటే ఎట్లా ప్రొడక్షన్ అవుతుంది, వాటికి కావాల్సినటువంటి టూల్స్ ఏంటి ఆ ప్రాసెస్లో. తర్వాత హూ ఇన్వెంటెడ్ దీస్ టూల్స్? ఈ ఆహార పనిముట్లు అంటే పనిముట్లు ఏదైతే ఉంటాయో ఆ టూల్స్ అవి ఎవరు ఇన్వెంట్ చేసినారు, అంటే అవి ఎవరు కనుక్కున్నారు, అవన్నీ కూడా మనము ఈ లెసన్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ చూద్దాం. కెన్ యూ ఇమాజిన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ హూ డిడ్ నాట్ గ్రో ఎనీ క్రాప్స్ అండ్ లివ్డ్ ఓన్లీ బై గ్యాదరింగ్ వాట్ గ్రేవ్ న్యాచురలీ ఇన్ దేర్ సరౌండింగ్స్? గ్రేవ్ అన్నా మనకు ఇక్కడ గ్రోవ్ అనేటి సినానిమమ్ యాంటోనిమ్స్ అంటాం కదండి, వాటికి సంబంధించింది. ఇక్కడ చూద్దాం, ఒకసారి ఆలోచించండి. ఎవ్వరు హూ డిడ్ నాట్ గ్రో ఎనీ క్రాప్స్, ఎలాంటి పంట వేయకుండా ఖాళీ సంచార ఆహారం మీదనే బతకడం అంటే గ్యాదరింగ్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటిది, మన ఆది మానవులు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫారెస్ట్లలో పెడతారు కదండి, అంటే దొరికే వాటికి తింటారు కదండి. వాటికి మీదనే ఆధారపడి ఉంటే, వాళ్ళ యొక్క సరౌండింగ్స్లో ఆధారపడి ఉంటే ఏమవుతుంది అంటే ఒకసారి ఆలోచించండి, ఇమాజిన్ చేసుకోండి. ఊహ అనేది లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో టు గెట్ అన్ ఐడియా ఆఫ్ ద లీవ్స్ ఆఫ్ పీపుల్ హూ లీవ్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. వేల సంవత్సరాల కొద్దీ వాళ్ళు ఎట్లా జీవించారు అనేటువంటిది ఈ పిక్చర్లో కనబడుతుందట. మీరు చూడండి, మనం కూడా చూద్దామని మనకు టెక్స్ట్ బుక్ రాసినటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇతను ఏం చేస్తాడు, మీద కాయను తెంపుతాడు. ఓకే, నెక్స్ట్ ఇతను డిగ్గింగ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకా ఈయన దుంపలు అవి ఇవి తీస్తాడు, ఇక్కడ కట్ చేస్తాడు. తర్వాత ఇక్కడ ఎత్తుకోబోతున్నారు, అంటే ఏదో ఒకటి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చూడండి. ఎర్లియస్ట్ పీపుల్ లైఫ్ స్టైల్ అదర్. ఓకే, మనము మెయిన్ పాయింట్సే చెప్తున్నాం కాబట్టి మీరు ఓన్లీ మెయిన్ పాయింట్స్ మనకు నోట్స్ ఆధారంగా మీకు చెప్పబడుతుందండి. మీకు ఏ డౌట్ ఉన్నా మన వాట్సాప్ ఛానల్ కానివ్వండి, మన యొక్క పర్సనల్ నంబర్స్ కూడా దాంట్లో నాది సేమ్, అలాగే ప్రశాంత్ సార్ది కూడా నేను దాంట్లో ఉన్నాయి. మనకు ఆ నంబర్స్కి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా 24/7 ఎప్పుడు ఫోన్ చేసినా మీ సేవకయ్యే ఉంటున్నాము. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఎడిట్ ఆప్షన్ అనేది వచ్చింది. May 3rd అనేది లాస్ట్. ఎవరైనా తప్పులు చేసి ఉంటే తెలుసో తెలియకనో మీరు ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునేటువంటి ఒక అవకాశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాము. మళ్ళీ మనకు ఇక్కడ డైలీ 2 or 3 వీడియోస్ రావడానికి స్కోప్ ఉందండి. 1 వీడియోతో ఆగట్లేదు, 2 అనేది 100% వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా దాదాపుగా 7, 8 వరకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి 7 అయినా కంప్లీట్ చేద్దాం అనేది మన ప్లాన్. అవన్నీ చేయాలంటే మనకు సిలబస్ కంప్లీట్ అవుతుందండి. మేము రోజుకు 10 వీడియోలు అయినా చేసేస్తాం, రోజుకు ఒకటి చేస్తాం. మేము యాక్చువల్లీ రోజుకు ఒకటే చేయాలనేది మాకు ఫస్ట్ ప్లాన్ ఉండేది. కానీ ఇక మనకు 45 డేసే ఉన్నాయి ఈ రోజుకి. ఇక ఎంత గుంజుకొచ్చినా కూడా అవుతలేదు అది. అరే, మాకు వ్యూస్ కోసం చూస్తే మీ యొక్క సిలబస్ అనేది తొందరగా కంప్లీట్ కాదు.
కాబట్టి రోజుకు 2 అంటే 45 × 2 అంటే ఎంత మనము 90 వీడియోస్ అనేవి మేము ఎప్పుడు మనకు ఏంటిది ఎగ్జామ్ లోపు విత్ రివిజన్ వీడియోస్ ఆఫ్ సోషల్ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి మీరు సహకరించండి. మీకు 1 వీడియో కావాలా, 2 వీడియోస్ కావాలా, లేకపోతే డైలీ 3 పెట్టండి సార్, మాకు తొందరగా సిలబస్ కంప్లీట్ అయ్యి మేము రివిజన్ చేయగలుగుతాం అని అంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే అండి, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 6th చాప్టర్ అండి ఇది. ఇక్కడ మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటున్నాం. స్టోన్ టూల్స్ అంటే ఏంటిది, ఇక్కడ లార్జ్ స్టోన్స్ అంటే ఏంటిది, మనకు షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. తర్వాత ఇవి బై చిప్పింగ్ దెమ్ విత్ అనదర్ స్టోన్ అంటే ఏంటిది, ఒకదానికి ఇంకొక స్టోన్ తోటి ఏం చేస్తారు, చెక్కుతారు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ స్మాల్ షార్ప్ స్టోన్స్ అంటే ఏంటిది, ఇవి లాంగ్ స్టోన్స్ దేనికి, కట్టింగ్, ఫ్లషింగ్ అవి వీటికి ఉపయోగపడతాయి. అవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ స్మాల్ షార్ప్ పీసెస్ ఫ్రమ్ హార్డ్ స్టోన్స్ పెద్ద స్టోన్స్ల నుండి ఏం చేస్తారు వాళ్ళు, స్మాల్ షార్ప్ ఏంటిది పీసెస్ అంటే అవి తీసుకుంటారు అన్నట్టు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ మైక్రోలిథ్స్ అని ఉంటాయి కదండి, సూక్ష్మ. తర్వాత ఇవన్నీ కూడా ఇవి మైక్రోలిథ్స్ ఎక్కువ ఏంటిది మనకంటే తిరుమలగిరి ఇది ఏ ప్రాంతంలో ఉందంటే మనకు ప్రజెంట్ ఎక్కడ ఉంది అంటే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉందండి. ఓకేనా. మనకు టెక్స్ట్ బుక్ ఆధారితంగా కొన్ని టెక్స్ట్ బుక్లలో ఎలా ఇచ్చారంటే వరంగల్ జిల్లా అని ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఆఫ్టర్ 33 డిస్ట్రిక్ట్స్ బిఫోర్ 33 డిస్ట్రిక్ట్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఎర్లియర్ స్టోన్స్ అంటే ఏంటి, లార్జ్లీ ఫౌండ్ ఎక్కడ అంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఎక్కడ దొరికాయంటే అమరాబాద్, ఎక్కడ అది నాగర్ కర్నూలు జిల్లాలో దొరికింది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ స్టోన్ ఫ్లేక్స్ అనేది కూడా మనకి ఎక్కువ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్లో దొరికిందండి. తర్వాత ఇక్కడ బ్లేడ్స్ చిప్ ఫ్రమ్ ద స్టోన్స్ అంటే ఏంటిది, మనకు స్టోన్స్ నుండి బ్లేడ్స్ రూపంలో ఉన్నటువంటి కొన్ని ఎక్కడ దొరికాయంటే ఏలేశ్వరం ఇక్కడ నల్గొండ అనేటువంటి ప్రాంతంలో దొరికాయండి. ఇక్కడ ఇంకా ఉంది మనకు మైక్రోలిథ్స్ అంటే మనం ఇప్పుడే ఇక్కడ తిరుమలగిరి అని మనం నేర్చుకున్నాము, తిరుమలగిరి. ఓకే. కానీ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనకు గన్పూర్ ఆదిలాబాద్లో కూడా దొరికాయి. ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజన్ ఏంటిదంటే ఇక్కడ మనకు స్టేషన్ గన్పూర్ అని కూడా ఉంది. ఎక్కడ అంటే ఇది మనకు జనగాం. ఓకే, జనగాం డిస్టిక్లో. నెక్స్ట్ ఖాళీ గన్పూర్ అని మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ తిరుమలగిరి అని ఉంది కదా, ఇక్కడ మన రేగొండ ప్రాంతంలో ఉంటుంది. అది మనకు భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. ఆ భూపాలపల్లి జిల్లాలోని ఇంకొక రేగొండ లాగానే ఇంకొక మండలం కూడా గన్పూర్ పేరుంటుంది. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ 2023లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. సేమ్ ఇదే క్వశ్చన్స్ మీద ఇచ్చారు. మేము ఏమనుకున్నామంటే గన్పూర్ అంటే జయశంకర్ జిల్లా గన్పూర్ అని అనుకున్నాము. కానీ జయశంకర్ జిల్లా గన్పూర్ కాదు. అది జయశంకర్ జిల్లా గన్పూర్ అనేది ఏ బుక్లో కూడా లేదు. కాబట్టి మనం ఆదిలాబాద్కి వెళ్ళిపోవాలి. నేను ఎందుకు ఇంత చెప్తున్నా ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఖచ్చితంగా 1 మార్క్ అనేది మిస్ అవ్వద్దు. వరంగల్ జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ గుర్తొచ్చేది స్టేషన్ గన్పూరు, తర్వాత నెక్స్ట్ మనకు భూపాలపల్లి గన్పూరు. ఎందుకు అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళకి అవే స్ట్రైక్ అవుతాయి. కాబట్టి మేము మార్క్ పోవద్దనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నామండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. నొమాడ్స్ అంటే ఏంటిది, సంచార జీవులు. నొమాడ్స్ అంటే ఏంటిది, వాటిని ఎవరంటారంటే హూ రెగ్యులర్లీ మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి అంటే 1, 2 లేదా 3 సంవత్సరాలు అక్కడనే ఉంటారు, మళ్ళీ ఇంకొక ప్లేస్కి పోతారు. వీళ్ళని ఏమంటారంటే సంచార జీవులు అంటాము. మళ్ళీ వీటిని టెంపరరీ పీపుల్స్ కూడా మనం అనొచ్చు. నొమాడ్స్ అని మనము ఇంగ్లీష్లో అంటామండి. ఓకే, నొమాడ్స్ అంటే ఏంటిది, టెంపరరీ పీపుల్. ఓకేనా అండి. నెక్స్ట్ నేను అంటాను కదండి, కేవ్ పెయింటింగ్ ఎక్కడ ఉంది, తిరుమలగిరి. ఈ తిరుమలగిరి బుక్లో మనకు వరంగల్ అని ఉంటుంది, నెక్స్ట్ కొన్నిట్లో భూపాలపల్లి అని ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఖచ్చితంగా చూడాలి. మళ్ళీ ఇక్కడ పాండవుల గుట్ట అని ఉంది కదండి, ఇది కూడా కొన్నిట్లో వరంగల్ అని ఉంటుంది, కొన్నిట్లో భూపాలపల్లి అని ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పాండవుల గుట్ట ఎక్కడ ఉంది అంటే రేగొండ మండలం, రేగొండ ప్రాంతంలోని భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ వరంగల్ అని రెడ్ ఎందుకు పెట్టానంటే నేను ఇది ఖచ్చితంగా మనకు వరంగల్ అని ఇస్తాడు ఆప్షన్లో, వరంగల్ అని ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే భూపాలపల్లి ఇస్తాడు, భూపాలపల్లి ఇవ్వకపోతే వరంగల్ ఇస్తాడు. రెండిట్లో రెండు ఉంటే ఖచ్చితంగా కింద ఏఆర్బి బిఆర్సి లేకపోతే ఇస్తాడు. లేకపోతే ఇంకో క్వశ్చన్ ఎట్లా ఫామ్ చేస్తాడంటే ఎట్ ప్రజెంట్ వేర్ ఈస్ పాండవుల గుట్ట అని ఇస్తాడు. ఎట్ ప్రజెంట్ వేర్ ఈస్ తిరుమలగిరి అని ఇట్లా ఇస్తాడు. కేవ్ పెయింటింగ్స్ ఆర్ ఇక్కడ దొరికాయి అనేటువంటి ఇస్తారు. కాబట్టి మనము చదివేటప్పుడే 10 క్వశ్చన్లు వేసుకోవాలి దాని మీద. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇంకొన్ని ఉన్నాయి. ఎక్కడ అనేది మనకి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, అమరాబాద్ అనేటువంటి ప్రాంతం ఎక్కడ నాగర్ కర్నూలు, ఏలేశ్వరం అంటే నల్లగొండ, రామగుండం అంటే మనందరికీ తెలుసు పెద్దపల్లి. ఇవన్నీ కూడా ప్రాంతాలు, వాటి యొక్క జిల్లాలు. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ కూడా వాటికి సంబంధించిందే. రేపు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఉట్నూరు అంటే అందరికీ తెలుసు ఆదిలాబాదు, ఆర్మూర్ అంటే నిజామాబాదు, మంజీరా అంటే సంగారెడ్డి, చెర్ల అంటే ఏంటిది భద్రాద్రి కొత్తగూడెం లేదా భద్రాద్రి డిస్టిక్ అని అనుకోండి. ఇక్కడ చూడండి, రేగొండ అనేది ప్రాంతం జయశంకర్ డిస్టిక్ అని ఉంది. ఇదంతా కూడా కేవ్ పెయింటింగ్స్, కేవ్ పెయింటింగ్స్. ఓకేనా, కేవ్ పెయింటింగ్స్. ఇది ఎక్కడ ఉంది? పాండవుల గుట్ట. ఎక్కడ? పాండవుల గుట్ట. ఓకేనా. ఇట్లా చూద్దాం. ఇక్కడ ఇదంతా కూడా చూడండి మనకి ఇవన్నీ కూడా మనకు బయటపడ్డావే, మనం గుర్తించినటువంటి ఇవన్నీ. వీళ్ళందరూ కూడా ఆర్కియాలజిస్టు, కొందరు రిపోర్టర్సు, ఈ డిఫరెంట్ మ్యాన్స్ అంటే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో ఉంటారు. ఇక్కడ కొన్ని చూద్దాం. రాక్ షెల్టర్ ఎట్ నీలాద్రి హిల్స్, రామచంద్రపురం, పెనుబల్లి మండల్, ఖమ్మం డిస్టిక్. ఏంటిది? ఇవన్నీ కూడా రాక్ షెల్టర్స్ అని మనం అంటాము. ఎక్కడ ఉన్నాయంటే మనకు నీలాద్రి హిల్స్. వాడు ఈ ఇళ్ళ నుండే ఒక 2 బిట్స్ ఈజీగా చేయొచ్చు. వేర్ ఈస్ ద ఏంటిది? రాక్ షెల్టర్స్ ఎట్ ఖమ్మం డిస్టిక్ అని ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటిది? నీలాద్రి హిల్స్ ఫౌండెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 1 2 3 4. ఏంటిది? రాక్ షెల్టర్, కేవ్ పెయింటింగ్స్. తర్వాత ఇంకొకటి ఏదో ఇస్తాడు. తర్వాత ఏంటిది? నియోలోత్స్ ఇస్తాడు. ఇవన్నీ కూడా ఇస్తాడు. ఇట్లా కూడా ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి, ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా అండి. ఇంపార్టెంట్ రాక్ ఆర్ట్ సైట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి, ప్రతి ఒక్కటి మనం చెప్పలేము. ఓకేనా. నెక్స్ట్ మీకు జస్ట్ పిక్చర్స్ చూపెట్టడానికే ఇవి తీసుకువచ్చాము. చూడండి, మన టెక్స్ట్ బుక్లోనివే, ఎక్కడో కాదండి. ఏబిసి, చెంచు, ఇవి ఏబిసి, ఇవి మూడు కూడా మనకు ఏంటివి? చెంచు హంటర్ గ్యాదర్స్ డ్యూరింగ్ 1930s. ఓకేనా. 1930sలో మనకు చెంచుస్ ఏంటిది? వేటాడడం, ఇంకా వాళ్ళు తీసుకోవడం ఎట్లా చేసుకున్నారనేది మనం చూడొచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు అన్ ఓల్డ్ పార్ట్, వాట్ డూ యూ థింక్ కుడ్ హ్యావ్ బీన్ స్టోర్డ్ ఇన్ దిస్ ప్యాట్. దీంట్లో మీరు ఏం దాచిపెడతారు అని అనుకుంటున్నారు అనేది మీ ఇష్టం, ఇక మీరు ఏమైనా అనుకోర్రి. ఓకే. నెక్స్ట్ అది ఏమైనా అనుకోర్రా అని మీకు నేను ఉట్టిగా వదిలిపెడతలేను, కానీ ఆలోచించండి. ఓకేనా. మీకు అది హోంవర్క్ లెక్క అనుకోర్రి. ఇదేంటిది? యాక్స్ హెడ్ ఫిక్స్డ్ ఎట్ వుడ్ ఎక్స్కవేటెడ్. ఇక్కడ అమరాబాదు. ఎక్కడ దొరికిందట? అమరాబాదు, నాగర్ కర్నూలు. అమరాబాద్ అనేది గుర్తుపెట్టుకోండి, మనకు ఫారెస్ట్ రిజర్వేయర్స్లలో కూడా వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ నియోలిథ్ స్టోన్ టూల్స్ మేడ్ గ్రైండింగ్ స్టోన్స్, సేర్లుబది, మహబూబ్. ఇప్పుడు ఇవన్నీ కూడా చూసినాం. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటిదంటే మనకు తెలంగాణ స్టేట్లో ఆర్కాలజికల్ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఎక్కడ ఉంది కూడా మనకు అడగచ్చు. ఇవన్నీ కూడా ఈ ఫొటోస్ కానివ్వండి, వీటికి సంబంధించిన మ్యాటర్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు మన బుక్ రైటర్స్? ఆర్కియాలజికల్ మ్యూజియం హైదరాబాద్ నుండి తీసుకోవడం జరిగింది. ఓకేనా అండి. ఇక్కడ చూడండి. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మైక్రోలిథ్స్ నేను అన్నాను కదండి, తిరుమలగిరి, భూపాలపల్లి ఇప్పుడు నవ్వు. ఓకే. ఇప్పుడు పాండవుల గుట్ట, వరంగల్. ఓకే. ఇది బుక్. ఇక్కడ ఏంటిది? మనకు రాక్ ఆర్ట్ సైట్స్ 12,000 years ago, 500 years ago. ఏంటిది? కాకతీయ అండ్ పద్మనాయక పీరియడ్ నుండే మనకు ఇవి ఉన్నాయని మనకు డిపార్ట్మెంట్లో తెలియపరిచారు. ఓకే. నీలాద్రి హిల్స్ అంటే మనకు ఖమ్మం. మేము మళ్ళీ ఎందుకు నోట్స్ చెప్పామంటే మీకు కూడా రాసుకోవడానికి. ఏంటిది? రాక్ షెల్టర్. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ కాశ్మీర్, ఇండియా రీజియన్ విట్నెస్ అగ్రికల్చరల్
ఇండియా రీజియన్. ఇది అగ్రికల్చరల్కి విట్నెస్ అని మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. మరి అది మీరు 1-2 సార్లు చూసుకోండి, ఓకేనా. యానాదీస్ అండ్ చెంచూస్ ఇవేంటి, వీళ్ళు ఏం చేస్తారు, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఫుడ్. ఓకే, ఇవన్నీ కూడా మీరు క్లియర్ అండ్ కట్గా, మేము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తున్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. బుక్ ఆఫ్టర్ వీడియో ఆర్ బిఫోర్ వీడియో యూ హ్యావ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ క్లియర్ ద ఫారెస్ట్ బై కటింగ్ ట్రీస్ అండ్ బ్రాంచెస్. ఏంటిది ఇది, వాళ్ళు సంచార జీవులు ఏం చేస్తారు, మన యొక్క చెట్లను, వాటి యొక్క కొమ్మలను, అక్కడ ఉన్నటువంటి మొక్కలను అవన్నీ కూడా క్లియరింగ్ చేసి, అవి వేటితోటి చేస్తారు అంటే ఆ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా, న్యూ స్టోన్ టూల్స్ అనేటి, కాబట్టి అవి మనకు పెద్ద అంటే లాంగ్ కావచ్చు, షార్ప్ కావచ్చు, యూజెస్ ఆఫ్ అంటే అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీని రీసోర్స్ చేసి అట్లా ఆ టోన్స్ తోటి మనము ఏం చేస్తారు వాళ్ళు, వాటిని అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనము నియోలిత్ పీరియడ్లో ఏమంటాం, ఇక్కడ న్యూ స్టోన్స్ టూల్ అని ఉంది కదా, నవీన రాతి పరికరాలు అని మనం తెలుగులో అనొచ్చు. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఇప్పుడే నేర్చుకున్నాం సేరుపల్లి అంటే మహబూబ్ నగర్ డిస్టిక్, అమరాబాద్ అంటే నాగర్ కర్నూలు డిస్టిక్. ఇది స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం హైదరాబాద్లో ఉంది, అక్కడ నుండి సోర్స్. ఓకేనా అండి. ఇక్కడ చూద్దాం, ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఇన్ డెక్కన్ కమ్స్ ఫ్రమ్ ద బార్డర్ ఆఫ్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, లార్జ్ మౌంట్స్ ఆఫ్ యాష్, ఇక్కడ యాష్ అండి, ఫౌండ్ ఇన్ దీస్ ప్లేసెస్. ఏంటిది, ఎక్కువ బూడిద ఎక్కడ దొరికిందంటే తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక బార్డర్స్లలో. ఏంటిది, అవి దేనికి సూచిస్తున్నాయంటే డెక్కన్ కమ్స్ ఫ్రమ్, ఏంటిది డెక్కన్ అనే ప్రాంతంలో మనకు ఇక్కడ ఎవిడెన్స్ ఆఫ్ డొమెస్టికేషన్ ఇన్ ద డెక్కన్ కమ్ ఫ్రమ్ ద బార్డర్ ఆఫ్ ద, ఏంటిది దీని యొక్క ఎవిడెన్స్ అన్నట్టు. అది ఇక్కడ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఒకటే డిస్టిక్ ఉందండి, అది నాగర్ కర్నూల్. తర్వాత ఏపీలో చూసుకున్నట్లయితే అనంతపూర్ అండ్ కర్నూలు డిస్టిక్. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ మనకు తెలంగాణ ఉంటుంది, ఇక్కడ మనకు ఏపీ ఉంటుంది. ఓకే, ఇగో ఈ ప్రాంతంలో దొరికాయండి అవి అంటే ఎక్కువ. ఓకే, మనము నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటిది నియోలిథిక్ పీరియడ్ అని మనం చూసినాం కదా, ఫౌండ్ ఇన్ వరంగల్. ఓకే, అర్బన్ అండ్ రూరల్లో జయశంకర్ భూపాలపల్లి ఉంది, తర్వాత హన్మకొండ ఉంది, తర్వాత జనగాం ఉంది, తర్వాత సిద్దిపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్. ఇక్కడ మేజర్లీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1, 2, 3, 4, 5 దాదాపుగా ఒక మహబూబాద్ డిస్టిక్, ములుగు డిస్టిక్ కాకుండా మిగతా అన్నిట్లో కూడా ఇది ఉంది. ఓకేనా. నెక్స్ట్ సిద్దిపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఆదిలాబాదు, కరీంనగర్. ఓకేనా అండి. నెక్స్ట్ పాలకొండ, వరంగల్ ఇక్కడ మనకు త్రవ్వకాల్లో బయటపడింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది మనకి, ఇక్కడ చూడండి, హెర్త్ ఆఫ్ బర్న్డ్ క్లే అలాంగ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ మైక్రోలిడ్స్, హ్యాండ్ మేడ్ పాట్స్ అట. ఏంటిది, మనకు కుండలు దొరికాయట. తర్వాత ఏంటిది, బండ్ క్లే అంటే ఏంటిది, మనకు కాలిపోయినటువంటి మట్టితోటి ఏంటిది, ఇవన్నీ కూడా మైక్రోలిడ్స్ అనేటువంటి దొరికాయి. మీకేమైనా అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ వాట్సాప్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది, మీరు లింక్స్ ఇస్తాను నేను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు రోజు ఖచ్చితంగా 2 వీడియోస్ అనేటువంటి వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 600 సబ్స్క్రైబర్స్ మనకు క్రాస్ అయ్యారు. మీరు ఇట్లానే ఎంకరేజ్ చేయండి. మేము కూడా ఖచ్చితంగా ఒక మంచి అక్యూరేట్ ఏంటిది, ఒక మంచి స్టాండర్డైజ్ నోట్స్, స్టాండర్డైజ్ లెసన్స్ తోటి వస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.